అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో నైసర్గిక పాపగ్రహాలైనటువంటి సూర్యుడు, కుజుడు, శనీశ్వరుడు, రాహువు అలాగే కేతు గ్రహాల యొక్క ప్రభావం అనేది ఒక మనిషి కుటుంబ జీవితం మీద, వాళ్ళ యొక్క దాంపత్య సుఖం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. అంటే మామూలుగా మనం జాతకాలు చూసుకునేటప్పుడు మనకు ఏర్పడేటటువంటి ఫ్యామిలీ, మనకున్నటువంటి ఫ్యామిలీ ఎన్విరాన్మెంటు, మనకున్నటువంటి కుటుంబ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. మరీ ముఖ్యంగా ఏంటంటే పెళ్ళిడికొచ్చిన ఆడవాళ్ళ జాతకాల్లో అయితే మరీ ముఖ్యంగా ఇలాంటి స్థానాలను చాలా పెక్యులియర్‌గా చూస్తారందరూ. అంటే కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి స్థానాలు గనక మనం తీసుకున్నట్టయితే జాతకంలో లగ్నము, కుటుంబ స్థానమైనటువంటి రెండో స్థానము, సుఖస్థానమైనటువంటి నాలుగో స్థానము, సంతాన స్థానమైనటువంటి ఐదో స్థానము, ఆడవాళ్ళ జాతకాల్లో మరీ ముఖ్యంగా సప్తమ స్థానమైనటువంటి కళత్ర స్థానము, అష్టమ స్థానమైనటువంటి మాంగళ్య స్థానము, 12 ఇల్లైనటువంటి శయన స్థానాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడు మరీ ముఖ్యంగా మ్యారేజ్ కంపాటబిలిటీ చూసేటప్పుడు, ఒక మనిషి యొక్క కుటుంబ జీవితాన్ని జడ్జ్ చేసేటప్పుడు ఈ 6 హౌసెస్‌ని మనం మోస్ట్ ఇంపార్టెంట్‌గా తీసుకుంటాం. ఇప్పుడు ప్రాబ్లమ్ అంతా మనకెక్కడొస్తుంది అనంటే, జాతకాలు చూసుకునేటప్పుడు ఇలాంటి ఫ్యామిలీ లైఫ్‌ని సూచించే స్థానాలలో గనక పాపగ్రహాలు ఉండేటట్టయితే, శాస్త్రం మనకు వివరించే శ్లోకాల ద్వారానే మనకు కొన్ని విపరీతమైనటువంటి పరిణామాలు ఏర్పడుతుందని భయపడుతూ ఉంటాం. చాలామంది మ్యాచెస్ రిజెక్ట్ చేసేదానికి కారణం ఏంటి అనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద్వితీయంలో మనకు రాహువు గాని, కేతువు గాని ఉన్నారనుకోండి. ఆటోమేటిక్‌గా అష్టమంలో కూడా రాహువు గాని, కేతువు గాని ఉంటారు. సో, ఈ 2, 8 యాక్సిస్‌లో గనక రాహు, కేతు ఉంటే సర్పదోషం అని చెప్పేస్తారు. లేదా నాగదోషం అని చెప్పేస్తారు. లేదా కుటుంబ స్థానంలో గనక శని, కుజులు ఉంటే వాళ్ళకు కుటుంబ జీవితం బావుండదు. కుజుడు గనక మనకు నార్మల్‌గా 6 క్షేత్రాల్లో ఉంటే కుజ దోషం ఏర్పడుతుందనుకోండి. సో, ఈ మధ్యలో నాగదోషము, సర్పదోషము, కుజ దోషము, మాంగళ్య దోషము, సంతాన దోషము, కళత్ర దోషము ఇలాంటివి చెప్పుకుంటూ పోతే దాదాపు కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి దోషాలే మనకు 20-30 దోషాలున్నాయి. ఇంకా ఎక్కువే ఉన్నాయనుకోండి. సో, ఇలాంటి దోషాలన్నీ ఎందుకు ఏర్పడుతుంది అనంటే, ఈ కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి స్థానాలలో గనక మనకు పాపగ్రహాలుండేటప్పుడు దోషమనేది మనం కన్సిడర్ చేయాల్సొస్తుంది. సో, నిజంగానే ఒక మనిషి జీవితంలో పాపగ్రహాలు కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి స్థానాల్లో ఉంటే, వాళ్ళ యొక్క దాంపత్య జీవితమైనా సరే, వాళ్ళ యొక్క కుటుంబ జీవితమైనా సరే చెడిపోతుందనంటే, అది అలా కాదండి. దానికంటూ కొన్ని ఎక్సెప్షన్స్, రూల్స్ అనేదున్నాయి. ఇప్పుడు అలా చూసుకుంటే మనకున్న నవగ్రహాలలో 5 గ్రహాలు పాపగ్రహాలే. అంటే రవి, శని, కుజ, రాహు, కేతువు 5 గ్రహాలు పాపగ్రహాలంటే మిగిలిన ఎన్ని గ్రహాలు మనకు శుభగ్రహాలు? 4 గ్రహాలు మాత్రమే శుభగ్రహాలయుంటాయి. సో, ఎలా చూసుకున్నా కూడా మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో పాపగ్రహాలు డిస్ట్రిబ్యూషన్ అయినటువంటి స్థానాల్లో మనకు పాపత్వం అనేది పెరుగుతుందని మనం అనుకుంటాం కాబట్టి, ఆల్మోస్ట్ అందరి జాతకాలు కూడా నెగెటివ్‌గానే మనకక్కడ బిహేవ్ చేయాలి. కానీ అలా చేస్తుందనే గనక చూసుకుంటే అలా ఏం లేదండి. పాపగ్రహాలు మనకు కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి స్థానాల్లో ఉంటే కూడా వాళ్లకు లైఫ్‌లో చాలా మంచి దాంపత్య సుఖాన్ని, ప్రశాంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని అనుభవించిన వాళ్ళు ఎంతోమందున్నారు. సో, అలాంటి ఒక హారోస్కోపు ఎలా ఉంటుంది? అలాగే ఏ ఏ కండిషన్స్‌లో మనకు ఈ పాపగ్రహాలు ఈ కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి స్థానాల్లో ఉంటే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరించుకుందాము. సో, అదొచ్చేసి నేను మీకు ఒక జాతకం ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు గనక స్క్రీన్‌ని గమనించినట్టయితే మీకు జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక ఆడవారి జాతకం అండి. ఇది ముఖ్యంగా ఎందుకు ఆడవాళ్ళదే చెప్తున్నాననంటే, ఆడవాళ్ళ జాతకంలోనే మరీ ఎక్కువగా పట్టించుకుంటారు దాన్ని. పట్టింపులు మీకు ఆడవాళ్ళ విషయంలోనే వస్తుంది. మగవాళ్ళ జాతకంలో కూడా పెద్దగా పట్టించుకోరు. ఆడవాళ్ళ జాతకంలోనే మాంగళ్య స్థానము, కళత్ర స్థానము అలా ఇలా అని చెప్పి ఏదో ఒక వంక పెట్టి మ్యాచెస్‌ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాతకాన్ని గనక మనం గమనించుకున్నట్టయితే, మీరు గనక గ్రహస్థితిని చూడండి. ఈవిడ జన్మించిందొచ్చేసి తులా లగ్నంలో జన్మించారు. లగ్నాన్ని గమనిస్తే లగ్నంలో వచ్చేసి సూర్యుడు, బుధుడు ఉన్నారు. బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ద్వితీయ స్థానంలో వచ్చేసి కుజుడున్నారు. చతుర్థ స్థానంలో చంద్రకేతువులు, దశమ స్థానంలో రాహువు, ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో గురువు మరియు శనీశ్వరుడు ఉన్నారు. ఇప్పుడు కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి స్థానాలను మనం ఫస్ట్ కన్సిడర్ చేస్తాం ఇక్కడ. వేరే యాస్పెక్ట్ మనకు. ఫస్ట్ ఫ్యామిలీ లైఫ్ గురించి చూద్దాము. ఫస్ట్ మీరు చూడాల్సిందొచ్చేసి లగ్నాన్ని చూడాలి.
వాళ్ళ యొక్క హెల్త్ కండిషను, వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది ఎలా ఉంటుందనేసి. సో, లగ్నాన్ని గనక తీసుకుంటేనే మీకు లగ్నంలో వ్యయాధిపతి ఉన్నారు. ఆయనతో పాటు నీచబడ్డ సూర్యుడున్నారు. సో, ఆ రకంగా చూసుకుంటే లగ్నంలో నీచగ్రహం ఉండడము, లగ్నంలో వ్యయాధిపతి ఉండడం అనేది లగ్నం చెడిపోవాలి మనకు. ఫస్ట్ పారామీటర్. సెకండ్ పారామీటర్ తీసుకుంటే కుటుంబ స్థానమైనటువంటి రెండో ఇంట్లో కుజుడున్నారు. అది మీకు కుజ దోషానికి దారితీయాలి. అంటే కుజుడు గనక మీకు రెండో ఇంట్లో ఉండి, మళ్ళీ ఆ రెండో ఇంటినొచ్చేసి శనీశ్వరుడు చూస్తున్నారు చూడండి. అంటే పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు రెండో ఇంట్లో ఇంకొక పాపగ్రహాన్ని, శత్రుగ్రహాన్ని, అది కూడా కుజుడిని చూస్తూ ఉన్నారు. సో, కుటుంబ స్థానం కూడా చెడిపోవాలక్కడ. సుఖస్థానం విషయానికి రండి. సుఖస్థానం విషయానికొస్తే అక్కడ చంద్ర, కేతువుల యొక్క కలయిక అనేది ఉంది. అంటే అక్కడ గ్రహణ దోషం ఏర్పడుతుంది. చంద్రుడొచ్చేసి కేతుతో పాటు కలిసున్నారు. సో, ఆ రకంగా చూసుకుంటే కూడా మనకు ఆ సుఖస్థానం చెడిపోవాలి. సంతాన స్థానం విషయానికొస్తే, సంతాన స్థానాధిపతి అయినటువంటి శనీశ్వరుడే మీకు వ్యయస్థానంలో ఉన్నారు. సో, ఆ రకంగా చూసుకుంటే సంతాన స్థానం చెడిపోవాలి. ఇప్పుడు సప్తమ స్థానం విషయానికి రండి. సప్తమ స్థానాన్నొచ్చేసి నీచబడ్డ సూర్యుడు, బుధుడు చూస్తున్నారు. బుధుడు చూడడం వల్ల ఇష్యూ లేదు గానీ, సూర్యుడు గనక సప్తమ స్థానాన్ని చూస్తే దాంపత్య జీవితం బావుండదని చెప్తారు. సూర్యుడు ఏడో ఇంట్లో ఉంటేనో, లేదా సూర్యుడు ఏడో ఇంటిని చూస్తేనో వాళ్ళకు కళత్ర సుఖము, వైవాహిక జీవితం బావుండదని చెప్తారు. అష్టమ స్థానం విషయానికి రండి. డైరెక్ట్‌గా కుజుడే చూస్తున్నారు అష్టమ స్థానాన్ని. సో, ఇప్పుడు మాంగళ్య స్థానమైనటువంటి అష్టమ స్థానం మీద కుజ దృష్టి పడేటప్పుడు అత్తామామలతో ఉన్నటువంటి రిలేషన్‌షిప్పు, మాంగళ్య బంధము, దాంపత్య జీవితము, మ్యారిటల్ రిలేషన్‌షిప్ అనేది సుదీర్ఘంగా ఉండకూడదు వాళ్ళు. డివోర్సెస్ అయినా అవ్వాలి, లేదా ఏదో ఒక రకంగా మాంగళ్య స్థానం చెడిపోవాలనుకోండి. ఒకటి. శయన స్థానం విషయానికొస్తే శయన స్థానంలో మీకు శనీశ్వరుడే ఉన్నారు. సో, కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క స్థానంలో కూడా పాపగ్రహాలే ఉన్నాయిక్కడ. పాపగ్రహాల యొక్క ఇన్‌ఫ్లుయెన్సే ఉందిక్కడ. అలాంటప్పుడు ఈవిడకు హెల్త్ బావుండకూడదు, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ బావుండకూడదు. సుఖస్థానంలో చంద్రుడు, కేతు ఉన్నారు కాబట్టి లైఫ్‌లో భౌతిక సుఖాలనేది ఆవిడ అనుభవించకూడదు. సంతాన స్థానాధిపతి 12 ఇంట్లో ఉన్నారు కాబట్టి సంతానం కలగకూడదు. సూర్య దృష్టి మీకు సప్తమం మీద ఉంది కాబట్టి వైవాహిక జీవితంలో విపరీతమైనటువంటి గొడవలు, హ్మ్, పరస్పరమైనటువంటి ఆర్గ్యుమెంట్సు, అలాగే మిస్‌అండర్‌స్టాండింగ్స్ లాంటివి రావాలి. ఎయిత్ హౌస్ మీద కుజ దృష్టి ఉంది కాబట్టి మాంగళ్య స్థానం అవుతుంది కాబట్టి మాంగళ్య బలం అనేది తగ్గిపోవాలి. శయన స్థానంలో శనీశ్వరుడు ఉన్నారు కాబట్టి ఇంటిమేట్ రిలేషన్‌షిప్స్ అనేది ఉండకూడదు వాళ్ళకు భర్తతో. ఇలా జరిగిందా ఈవిడకు నిజ జీవితంలో అని గనక తీసుకుంటే, ఇలా నేను చెప్పిన అటువంటి కండిషన్స్ ఒక్కటి కూడా ఆవిడ లైఫ్‌లో జరగలేదు. ఇన్‌ఫాక్ట్ అన్నీ ఆపోజిట్‌గా జరిగాయి. ఆవిడకు హెల్త్ అంతా ఎక్సలెంట్‌గా ఉంది. కుటుంబ జీవితం బావుంది. సుఖస్థానము, ఆవిడకు సొంతంగా ఇల్లు కూడా ఉంది. మంచి జాబ్‌లో ఉన్నారావిడ. అది కూడా గవర్నమెంట్ జాబ్‌లో ఉన్నారు. ఆ తర్వాత చెప్తాను. సో, సుఖాలకు ఎటువంటి కొదవ లేదు. ఇద్దరు పిల్లలున్నారు. సంతానం ఇద్దరు పిల్లలున్నారు. పెళ్ళై కూడా దాదాపు ఒక 20 ఇయర్స్ అవుతుందనుకోండి. 20 ఇయర్స్ కాదు. పెళ్ళై ఒక 10 ఇయర్స్ అవుతుందనుకోండి. ఆ తర్వాత శయన స్థానం విషయానికొస్తే కూడా ఆవిడకి ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకు ఇప్పుడు ఈవిడకు కుటుంబ జీవితంలో పాపగ్రహాలున్నా కూడా ఎందుకు చెడు చేయట్లేదు అని గనక మీరు చూసుకుంటే, మీరక్కడ గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నంలో వ్యయాధిపతి ఉంటే మాత్రాన అది చెడిపోవాలని రూల్ లేదండి. ఎందుకు చెడిపోదని గనక చూసుకుంటే, ఇదే లగ్నానికి బుధుడొచ్చేసి వ్యయాధిపతితో పాటు భాగ్యాధిపతి కూడా అవుతారు. ఆ రకంగా తీసుకుంటే భాగ్యాధిపతి లగ్నంలో ఉండడం మీకు మహాభాగ్యయోగం అవుతుంది. సో, లగ్నం అనేది అక్కడ బలపడుతుంది. నంబర్ 2, లగ్నంలో నీచబడ్డ సూర్యుడు ఉన్నా కూడా ఆయన శుక్రుడితో పాటు పరివర్తన యోగంలో ఉన్నారు. అంటే లగ్నాధిపతి శుక్రుడు సూర్యుడి ఇంట్లో ఉన్నారు. సూర్యుడొచ్చేసి లగ్నంలో శుక్రుడి ఇంట్లో ఉన్నారు. సో, ఒక గ్రహం మరొకరి స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన అక్కడ మ్యూచువల్ ఎక్స్‌చేంజ్ అనేది జరుగుతుంది. అప్పుడు మీకు ఎలా చూడాలి మీరు దీన్ని? శుక్రుడు లగ్నానికొచ్చినట్టు, సూర్యుడు 11కి వెళ్ళినట్టు భావించాలి మీరు. అప్పుడు శుక్రుడు, బుధుడు లగ్నంలో కలిసినట్టు అవుతుంది. లగ్నాధిపతి, భాగ్యాధిపతి కలిసి ఉంటేనే మనకు మహాభాగ్యయోగం అనేది ఏర్పడుతుంది. ఆ రకంగా చూసుకుంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది అస్సలు రాకూడదు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు కుజుడు రెండో ఇంట్లో ఉంటే కుటుంబ జీవితం చెడిపోతుందంటే చెడిపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రెండో ఇల్లు కుజుడికి స్వక్షేత్రమైన, మిత్రక్షేత్రమైన, ఉచ్చక్షేత్రమైన అయి ఉంటే కుజుడు మీకు నెసెసరీగా చెడు చేయాలనేమి రూల్ లేదు. ఇక్కడ చూసుకుంటే రెండో ఇల్లు వృశ్చిక రాశి అవుతుంది కాబట్టి రెండో ఇంట్లో కుజుడు స్వక్షేత్రంలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయనని శని చూడడం వల్ల ఏమైనా ఇష్యూ వస్తుందా? ఎందుకంటే కుజ శనుల కాంబినేషన్ అంటేనే మనం చాలా భయపడిపోతూ ఉంటాం. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ జాతకంలో కుజ శనుల యొక్క కాంబినేషన్ అనేది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందని అనుకుంటారందరూ.
ఇప్పుడు అలాంటి శనీశ్వరుడు కుజుడిని చూస్తే ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా అని గనక తీసుకుంటే, ఈ తులా లగ్నానికొచ్చేసి శనీశ్వరుడు వ్యయస్థానంలో ఉన్నారు కూడా, ఆయనొచ్చేసి ఈ తుల లగ్నానికి యోగకారకుడవుతారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ శనీశ్వరుడు ఎలాంటి కండిషన్స్‌లో ఉన్నా కూడా, ఎవరితో పాటు కలిసి ఉన్నా కూడా, ఎటువంటి స్థానంలో ఉన్నా కూడా చెడు చెయ్యకూడదాయన. ఇన్‌ఫాక్ట్ మంచే చేయాలి. ఎందుకంటే ఈ లగ్నానికి ఆయన కేంద్ర కోణాధిపతి అవుతారు. చతుర్థ పంచమాధిపతి యోగకారకుడవుతారు కాబట్టి, ఆయన దృష్టి కూడా ఏ స్థానం మీద పడుతుందో, ఏ గ్రహాల మీద పడుతుందో అవన్నీ మంచి చేసేటట్టుగానే చూసుకుంటారాయన. సో, కుజ శనుల కాంబినేషన్ ఇక్కడ పాజిటివ్ ఎఫెక్ట్స్‌ని ఇస్తుంది కాబట్టి నెగెటివ్ ఎఫెక్ట్స్‌ని ఇవ్వదు. కుజుడు స్వక్షేత్రంలో ఆయన స్థానంలో ఆయనే ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ ఆయన ఉన్నటువంటి నక్షత్రం తీసుకుంటే కూడా ఆయన అనురాధ నక్షత్రంలో ఉన్నారు. సో, శనీశ్వరుడి నక్షత్రంలో కుజుడు ఉండి, శనీశ్వరుడు మళ్ళీ కుజుడిని చూస్తున్నందువల్ల కుజుడు ఈవిడకు మంచి కుటుంబ జీవితాన్ని ఇస్తున్నారు. ఇక్కడ మంచి కుటుంబ జీవితం అంటే ఏంటి అనంటే, పుట్టి పెరిగేటప్పుడు వాళ్ళ అమ్మానాన్నల యొక్క ప్రేమాప్యాయతలను పొందడము, పెరిగి పెద్దయి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య పిల్లల సుఖాన్ని మంచిగా అనుభవించడం. అదే కుటుంబ జీవితం అంటే మంచిగా ఉండడం అంటే ప్రశాంతంగా ఉండడం. కుటుంబంలో మరీ ఎక్కువ గొడవలు, తగాదాలు, ఇబ్బందులు అలాంటివి రాకుండా ఉండడం అనేదే మనకు ప్రశాంతమైన కుటుంబ జీవితానికి దారితీస్తుంది. నంబర్ 1. నంబర్ 2 సుఖస్థానం విషయానికొచ్చేటప్పుడు ఇప్పుడు 4వ ఇంట్లో చంద్రుడు, కేతు ఉన్నారండి. ఇప్పుడు ఈ సుఖస్థానం ఎందుకు ఈవిడకు బలంగా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. సుఖస్థానం గనక బలహీనంగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇల్లు కట్టుకోగలరా? సొంత ఇల్లు అనే యోగం ఉంటుందా వాళ్ళకు? ఒకవేళ సొంత ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు సుఖంగా ఉండగలరా? అంటే సుఖస్థానం అంటే ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇల్లు కట్టుకోవడము, ల్యాండ్ కొనుక్కోవడము, కారు కొనుక్కోవడం అనుకుంటారు. అలా కాదు. సుఖస్థానం అంటే ఏంటంటే మీ దగ్గర ఉన్న వాటితో మీరు సంతృప్తి పడాలి. అది సుఖస్థానం. మీరు జీవితాంతం రెంటెడ్ హౌస్‌లో ఉన్నా కూడా మీరక్కడ సుఖంగా ఉన్నారనుకోండి, అప్పుడు మీకు సుఖస్థానం బాగున్నట్టుగానే మీరు భావించాలి. కానీ మీకు బంగ్లా ఉండి కూడా మీరు అందులో సుఖపడలేకపోతే అప్పుడు మీకు సుఖస్థానం వీక్ అనే భావించాలి. ఇక్కడ ఆవిడకు సుఖస్థానం ఎంత బాగుంది అనంటే సొంతంగా ఇల్లు కట్టుకున్నారావిడ. ఆయనతో సుఖంగా ఉన్నారావిడ. మరి చంద్రకేతువుల యొక్క ప్రభావం ఈ సుఖస్థానం మీద ఎందుకు చెడుగా వ్యవహరించట్లేదని గనక తీసుకుంటే, చతుర్థ స్థానాధిపతి వ్యయస్థానంలో ఉండడం మీకెప్పుడు రాజయోగాన్నిస్తుందండి. నంబర్ 1. ఎందుకు ఇస్తుంది అని గనక చూసుకుంటే, చతుర్థ స్థానం వచ్చేసి మనకు ఒక రకంగా మోక్ష త్రికోణం అవుతుంది. వ్యయస్థానం కూడా మోక్ష త్రికోణం అవుతుంది. సో, ఒక మోక్ష త్రికోణాధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఇంకొక మోక్ష త్రికోణంలో ఉన్నారు చూడండి. అప్పుడు ఆయన యోగనిస్తాడు. నంబర్ 1. ఇదే చంద్రకేతువుల యొక్క కలయికని గురువు కూడా చూస్తున్నారు చూడండి. సో, గురు దృష్టి పడుతూ ఉంది కాబట్టి అక్కడ మీకు చంద్రకేతువుల యొక్క కలయిక మంచిగానే వ్యవహరిస్తుంది కానీ చెడుగా వ్యవహరించదు. 3. ఈ చంద్రకేతువుల యొక్క కలయిక ఏ నక్షత్రం మీద ఉంది అని గనక తీసుకుంటే వాళ్ళిద్దరూ ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు. సో, ధనిష్ట నక్షత్రం మనకు కుజుడి నక్షత్రం అవుతుంది కాబట్టి కుజుడు కూడా అక్కడ స్వక్షేత్రంలోనే ఉన్నారు. సో, చంద్రకేతువులు అక్కడ బలహీనంగా లేరు. వాళ్ళిద్దరూ బలంగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే గ్రహణ దోషం అనేది ఏర్పడుతుందనుకోండి అక్కడ. దానివల్ల కొంచెం సైకలాజికల్ స్ట్రెస్సు, ప్రెషరు, కొంచెం టెన్షన్స్‌ని ఇస్తారు. అంత మాత్రాన చంద్రకేతువుల కలయిక అనేది వాళ్ళకి చెడు చేసేస్తుందంటే అలా కాదు. చంద్రుడు 4వ ఇంట్లో ఉండడం అనేది కూడా మీకు దిగ్బల స్థానం అవుతుంది ఆయనకు. అక్కడ ఆయనకు డైరెక్షన్ స్ట్రెంత్ దొరుకుతుంది. సో, ఆ రకంగా చూసుకుంటే కూడా చంద్రుడు అక్కడ బలంగానే ఉన్నట్టుగా మనం భావించాలి. ఫిఫ్త్ హౌస్ విషయానికొచ్చామనుకోండి. ఇప్పుడు ఫిఫ్త్ లార్డ్ అయినటువంటి శనీశ్వరుడు వ్యయస్థానంలో ఉండేటప్పుడు ఎలా ఈవిడకు పిల్లలు జన్మించాలి? మీరు గనక తీసుకుంటే ఇదే శనీశ్వరుడొచ్చేసి ఉత్తర పల్గుని నక్షత్రంలో ఉన్నారు. ఎక్కడ 12వ ఇంట్లో మిత్రక్షేత్రంలో సూర్యుడి నక్షత్రంలో ఉన్నారు. సో, ఇక్కడ సూర్యుడు నీచబడిపోయాడు కదా! ఎందుకు ఈవిడకు పిల్లలు జన్మించారు అలాంటప్పుడు అని గనక తీసుకుంటే, ఇదే సూర్యుడు శుక్రుడితో పాటు పరివర్తన చెంది నీచభంగ రాజయోగంలో ఉన్నారు. సో, అప్పుడు ఈవిడకు 2 సంతానాలు కలుగుతున్నాయి. అది కూడా పిల్లల యొక్క ఆరోగ్యం కూడా మంచిగానే ఉంది. వాళ్ళ యొక్క ఎదుగుదల కూడా బానే ఉంది. 12 ఏంటది సంతాన స్థానాధిపతి వ్యయస్థానంలో ఉన్నంత మాత్రాన వాళ్ళకు పుత్ర సుఖం లేకుండా అయిపోవడమో, పుత్ర ప్రాప్తి లేకుండా అయిపోవడమో జరగలేదు. సో, యోగకారకుడు నేనదే చెప్తున్నాను. ఎక్కడ ఉన్నా కూడా యోగకారకుడు మంచే చేయాలి ఈవిడకు. ఆ రకంగా చూసుకుంటే సంతాన స్థానాధిపతి వ్యయస్థానంలో ఉన్నా కూడా ఆయన మిత్రక్షేత్రంలో ఉన్నారు. ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి బలపడుతూ ఉన్నారు కాబట్టి శనీశ్వరుడు ఇక్కడ ఈవిడకు చెడు చేయలేరు. మంచే చేస్తున్నారు. ఇప్పుడు సప్తమ స్థానం విషయానికొస్తే మనము సప్తమ స్థానాన్ని వచ్చేసి సూర్యుడు చూస్తున్నందువల్ల ఏమన్నా ప్రాబ్లమ్ వస్తుందా అని కనుక తీసుకుంటే అస్సలు ప్రాబ్లమ్ రాదు. ఎందుకు రాదని కనుక తీసుకుంటే సప్తమాధిపతి అయినటువంటి కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు. నంబర్ 1. ఈ సూర్యుడు వచ్చేసి పరివర్తన యుగంలో 11కి వెళ్ళిపోతారు కాబట్టి శుక్రుడు లగ్నానికి వచ్చి శుక్రుడు చూస్తున్నట్టు అవుతుంది అది. నంబర్ 2. నంబర్ 3
లాభాధిపతి మీకు సప్తమ స్థానాన్ని చూసేటప్పుడు పెళ్లి తర్వాత వాళ్ళకి ఇంకా ఫినాన్షియల్ ప్రాస్పెరిటీ, ఫినాన్షియల్ ఎదుగుదల, ఆర్థికంగా ఇంకా మెరుగుపడడం ఇలాంటివి జరుగుతుందే గానీ, వైవాహిక జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్ రానివ్వదు. ఎందుకంటే వ్యయాధిపతి కూడా పక్కనే ఉండి చూస్తున్నారు కాబట్టి. ఇది ఇక్కడ మీరు భాగ్యాధిపతి చూస్తున్నట్టుగా భావించకూడదండి. వ్యయాధిపతి చూస్తున్నట్టుగా భావిస్తే అది ఇంకా బావుంటుంది మీకు రిలేషన్‌షిప్ అనేది. సో, వ్యయాధిపతి, లగ్నాధిపతి కలిసి మీకు సప్తమాన్ని చూస్తున్నట్టుగా భావిస్తే మీరు, అప్పుడు ఆవిడకున్నటువంటి ఆ మ్యారిటల్ రిలేషన్‌షిప్ అనేది ఎక్సలెంట్‌గా ఉండాలి. అష్టమ స్థానం విషయానికొస్తే, అష్టమ స్థానాన్ని కుజుడు చూస్తున్నారు. అలాంటప్పుడు ఆవిడకు వాళ్ళ అత్తారింట్లో ట్రీట్మెంట్ అనేది మంచిగా లభించకూడదు. అత్తామామలతో గొడవలుండాలి. మాంగళ్య బంధం ఏదో ఒక రకంగా డిస్టర్బ్ అవుతూ ఉండాలి. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య తాత్కాలికంగా సెపరేషన్ అవ్వడాలు, గొడవ పడడాలు, సెపరేటెడ్‌గా ఉండడాలు ఇలాంటివి జరగాలి. అలాంటివి ఎందుకు జరగట్లేదనంటే, ఇదే కుజ దృష్టి పడుతున్నటువంటి అష్టమ స్థానం మీదే గురు దృష్టి కూడా పడుతూ ఉంది. మళ్ళీ అష్టమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు పరివర్తన యోగంలో స్వక్షేత్ర పడుతున్నారు. సో, అప్పుడు ఆ మాంగళ్య స్థానం ఏదైతే చెడు ఫలితాలనివ్వారో అది కూడా మీకు రివర్స్‌లో మంచి ఫలితాలిస్తుంది. ఎందుకంటే మాంగళ్య స్థానాధిపతి బలపడుతూ ఉన్నారు. కుటుంబ స్థానాధిపతి బలపడుతూ ఉన్నారు. మాంగళ్య స్థానం మీద గురు దృష్టి ఉంది. అలాంటప్పుడు ఎలా అది చెడు చేయగలుగుతుంది? ఆ తర్వాత శయనస్థానం విషయానికి రండి. శయనస్థానంలో శనీశ్వరుడు ఉన్నంత మాత్రాన యోగకారకుడే వ్యయంలో ఉంటే యోగమే వెళ్ళినట్టు కదా! చాలామంది భావించేది ఏంటనంటే, ఒక జాతకంలో యోగకారకుడు గనక దుస్థానంలో ఉన్నట్టయితే వాళ్ళకి యోగ భంగం జరిగిపోతుంది. యోగం అనేది ఉండదు. యోగం ఇవ్వరు అని అనుకుంటారు. అలా ఏం కాదండి. యోగకారకుడు 12వ ఇంట్లో ఉన్నా కూడా ఆయన బలంగా ఉండాలి. అది రూల్. సో, ఇక్కడ గనక తీసుకుంటే మీరు యోగకారకుడు 12వ ఇంట్లో ఉన్నా కూడా అది ఆయనకు మిత్రక్షేత్రం అవుతుంది. మళ్ళీ 12వ ఇల్లు శుభకర్తరి యోగంలో ఉంది చూడండి మీరు. అంటే 11వ ఇంట్లో శుక్రుడున్నారు, లగ్నంలో బుధుడున్నారు, 12వ ఇంట్లో గురువున్నారు. 3 శుభగ్రహాలు మీకు 12వ ఇంటి సరౌండింగ్స్‌లో ఉంది కాబట్టి 12 ఏళ్ళు చాలా ఎక్సలెంట్‌గా ఉంది ఈవిడకు. సో, శయన స్థానం అనేది కూడా బావుంది కాబట్టి ఆవిడకు కుటుంబ జీవితంలో ఎటువంటి ఇష్యూస్ రాలేదు. సో, పాపగ్రహాల యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ మనకు కుటుంబ స్థానంను కుటుంబ జీవితాన్ని సూచించేటటువంటి స్థానాల్లో గనక ఉన్నట్టయితే, అవి ఎప్పుడు మనకు చెడు చేస్తాయని అనుకోకూడదండి. ఒకటి. ఇప్పుడు జాబ్ విషయానికి రండి ఇక్కడ. జాబ్ విషయానికొస్తే ఈవిడ గవర్నమెంట్ ఉద్యోగం అంటే గవర్నమెంట్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎందుకు గవర్నమెంట్ డాక్టర్‌గా పనిచేస్తున్నారని గనక తీసుకుంటే, దశమ స్థానాన్ని చూడండి మీరు, రాహు ఉన్నారక్కడ. అష్టమ స్థానాన్ని చూడండి, కుజ దృష్టి ఉంది. మళ్ళీ శనీశ్వరుడు కుజుడిని చూస్తూ ఉన్నారు. ఏ రకంగా చూసుకున్నా మీకిది మెడికల్ ప్రొఫెషన్‌కి దారితీసే విధంగానే ఉంది. అది కూడా మెడికల్ సీట్ ఆవిడకు సర్జికల్ ఆంకాలజీలో ఫ్రీ సీట్ అండి. మెరిట్‌లో దొరికింది ఆవిడకు. మెరిట్‌లో దొరకాలంటే ఎగ్జామినేషన్ ఆ రేంజ్‌లో పాస్ అవ్వాలి ఆవిడ. ఆ రేంజ్‌లో చదవాలి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో పాస్ కావాలి అనంటే, సిక్స్త్ హౌస్ మీకు బలంగా ఉండాలి. చూడండి అక్కడ సిక్స్త్ లార్డు గురువు 12వ ఇంట్లో విపరీత రాజయోగంలో యోగకారకుడు శనీశ్వరుడితో పాటు కలిసున్నారు. మళ్ళీ ఆయన స్థానాన్ని ఆయన చూసుకుంటున్నారు. ఆరో ఇంటధిపతి ఆరో ఇంటిని చూస్తున్నారు కాబట్టి పోటీ పరీక్షల్లో నెగ్గడమైనా సరే, పోటీని తట్టుకోవడమైనా సరే, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ని క్రాక్ చేయడమైనా సరే, అన్నిటికీ గురువు ఈవిడకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఈవిడకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందే గురు దశలో. ఈవిడ జన్మించిందొచ్చేసి కుజ దశలో జన్మించారు. అది 6 ఇయర్స్ బ్యాలెన్స్‌లో ఉందనుకోండి. తర్వాత రాహు దశ వచ్చింది. ఈ రాహు దశ ఈవిడకు 10థ్ హౌస్‌లో ఉంది. రాహు దశ జరిగేటప్పుడు ఈవిడకి ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి? జనరల్‌గా పిల్లలకు చదివేటప్పుడు గనక రాహు దశ వస్తే బావుండదు. చదువు అంత మంచిగా సాగదు. జ్ఞానం కరెక్ట్‌గా ఉండదు వాళ్ళకు. చదువు అబ్బేటప్పుడు కొంచెం ఆహ్, ఇబ్బందులకు లోనవుతారు వాళ్ళు. మెంటల్ కండిషన్ స్టేబుల్‌గా ఉండదని చెప్తారు. అలా ఇక్కడ ఎందుకు జరగలేదని గనక తీసుకుంటే, రాహు కర్కాటకంలో ఉండడమే మీకు ఒక విధంగా యోగమండి. నంబర్ 1. నంబర్ 2 ఆయన ఉపచయ స్థానం అయినటువంటి దశమ స్థానంలో ఉన్నారు. అది కూడా యోగమే మీకు. నంబర్ 3 దశమ స్థానాధిపతి దశమ స్థానాన్ని రాహుని ఇద్దరిని చూస్తున్నారు చూడండక్కడ. చంద్రుడు ఆయన స్థానాన్ని ఆయన చూసుకుంటున్నారు. సో, ఆ రకంగా తీసుకుంటే మీకు రాహు ఇక్కడ మంచే చేయాలి. చెడు చేయకూడదు. ఇన్‌ఫాక్ట్ రాహు దశలోనే ఆవిడకు సీట్ దొరికింది. అంటే రాహువే ఆవిడని మెడికల్ లైన్ వైపు తీసుకెళ్తున్నారు. అంటే మెడికల్ ప్రొఫెషన్ వైపు తీసుకెళ్తున్నారు. నంబర్ 1. నంబర్ 2 ఆవిడకు కరెక్ట్‌గా 1998లో మెడికల్ సీట్ వస్తుందండి. పీజీ ఆవిడ 2004లో చేస్తున్నారు. ఈవిడకు గురు దశ 2004కు స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్ వచ్చేసి ఆవిడకు 2007లో వస్తుంది. అంటే ఆరో ఇంటధిపతి దశలో ఆవిడకు గవర్నమెంట్ జాబ్ వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ ఏమనుకుంటారు, ముఖ్యంగా మూడో ఇంటధిపతి, ఆరో ఇంటధిపతి అవుతారు తులా లగ్నానికి. 2 దుస్థానాలకి అధిపతి అయినటువంటి గురువు 12వ ఇంట్లో ఉండి దశ జరిగేటప్పుడు ఆవిడకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది.
జనరల్‌గా ఇప్పుడు లగ్నంలో గనక సూర్యుడు నీచ క్షేత్రంలో ఉంటే ప్రభుత్వ రంగానికి కారకుడైనటువంటి వాడే సూర్యుడు మనకు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం దొరకాలంటే సూర్యుడు బలంగా ఉండాలి. సో, నీచ క్షేత్రంలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వ రంగంలో ఉద్యోగం దొరకకుండా పోతుందనంటే అలా కాదు. నీచ భంగం జరుగుతుందక్కడ. సూర్యుడు పరివర్తన యుగంలో స్వక్షేత్ర పడుతున్నాడు. 11కి వెళ్తున్నారు. హౌస్ ఆఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్ అది మనకు. సో, ఆవిడ ఏదైతే లైఫ్‌లో యాస్పైర్ చేస్తున్నారో అది ఆవిడకు అందించే విధంగా రెస్పాన్సిబిలిటీని సూర్యుడు తీసుకుంటారక్కడ. దీని అర్థం ఏంటనంటే, జాతకాన్ని మనం బయట చూసేటప్పుడు మనకది కంప్లీట్‌లీ బ్యాడ్‌గా కనిపిస్తుంది. కానీ లిటరల్‌గా వాళ్ళకు లైఫ్‌లో జరిగే ఈవెంట్స్‌ని గనక తీసుకుంటే కంప్లీట్ పాజిటివ్‌గా జరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అనేది ఇప్పటి వరకు ఆవిడకి ఎటువంటి ఇష్యూ రాలేదండి. ఆవిడకు పెళ్లయిందెప్పుడు 2009లో పెళ్లయింది. ఇప్పుడు 2023 అనుకోండి. అంటే దాదాపు 14 ఇయర్స్ అయింది ఆవిడకు పెళ్లై. అంటే 14 సంవత్సరాలుగా వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళకు పిల్లలొచ్చేసి ఇద్దరు పిల్లలు జన్మించారు. 2011లో ఒకరు, 2013లో ఒకరు జన్మించారు. సో, సంతాన స్థానాధిపతి వ్యయస్థానంలో ఉన్నంత మాత్రాన పిల్లలు కలగకుండా పోతారని కాదండి. సంతాన స్థానాధిపతి వ్యయంలో ఉన్నా కూడా అది మిత్రక్షేత్రం అయ్యుండి ఆయన బలంగా ఉంటే చాలు మీకు. సంతాన యోగాన్నిస్తారు. ముఖ్యంగా ఈ లగ్నానికి ఆయన యోగకారకుడు అవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు చేయరు. సో, గురువొచ్చేసి మనకు మూడో ఇంటధిపతి, ఆరో ఇంటధిపతి అయినా కూడా, ఆయన 12వ ఇంట్లో ఉంటే కూడా, ఆయన దశ జరిగేటప్పుడు మీకు మంచే చేస్తారు. ఎందుకంటే ఆయన విపరీత రాజయోగంలో ఉన్నారు. ఆయన స్థానాన్ని ఆయన చూసుకుంటూ ఉన్నారు. యోగకారకుడితో పాటు కలిసున్నారు. ఇలాంటి పారామీటర్స్‌ని కన్సిడర్ చేయాలి మనం. జస్ట్ బికాస్ ఆయన మూడో ఇంటధిపతి అవుతారు, ఆరో ఇంటధిపతి అవుతారు అన్నంత మాత్రాన ఆహ్, సోదరులతో గొడవలు గాని, లేదా ఆరో ఇంటి సంబంధిత విషయాల్లో అనారోగ్యాల పాలైపోవడము, అప్పుల పాలైపోవడము, కోర్టు కేసులు, లీగల్ ఇష్యూస్, ఇబ్బందులు, న్యాయ తగాదాలు ఇలాంటి వాటిలో చిక్కేసుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంది అనంటే అలా కాదండి. ఓకేనా? సో, ఎప్పుడైనా సరే కుటుంబ జీవితాన్ని అనలైజ్ చేసేటప్పుడు పాపగ్రహాలు ఉన్నంత మాత్రాన వాళ్ళకు ఫ్యామిలీ లైఫ్ చెడిపోతుందని అనుకోవడం అపోహ అవుతుంది. కుటుంబ జీవితానికి సంబంధించినంత వరకు ఈవెన్ కొన్ని కొన్ని జాతకాల్లో శుభగ్రహాలు ఉంటే కూడా వాళ్ళకు దాంపత్య జీవితం చెడిపోయినవి ఎన్నో ఉన్నాయి. సప్తమంలో గురువుండి ఎందరో దాంపత్య జీవితం చెడుపుకునే వాళ్ళు ఎంతోమందున్నారు. కుటుంబ స్థానంలో చంద్రుడుండి విపరీతమైనటువంటి కుటుంబంలో కలహాలు, గొడవలు ఉండేవాళ్ళు ఎంతోమందున్నారు. అలాగే మాంగళ్య స్థానంలో గురువు ఉండి వాళ్లకు ఇమ్మీడియేట్ ఒక 2, 3 నెలల్లో డివోర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, శుభగ్రహాలు మీకు కుటుంబ స్థానంలో ఉంటే మంచి జరుగుతుందని, పాపగ్రహాలు కనుక మనకు మాంగళ్య స్థానంలోనో, కళత్ర స్థానంలోనో ఉంటే చెడు జరిగిపోతుందని అనుకోవడం అనేది అపోహ అవుతుంది. వాళ్ళు ఉండే కండిషన్, వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క పొజిషన్ అనేది మనం అనలైజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అనలైజ్ చేసి చూసుకోవాలి. ఓకేనా? ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఈవిడ జాతకాన్ని రిజెక్ట్ చేసి ఈవిడకు 2009లో మ్యారేజ్ అయింది. అంటే అప్పటికి ఈవిడకు 29 ఇయర్స్ అనుకోండి. 30 ఏళ్ళు అనుకోండి. 30 ఏళ్ల వరకు ఈవిడకు పెళ్లి కాలేదు. ఎందుకంటే ఆవిడకు గవర్నమెంట్ జాబ్ దొరికి డాక్టర్ ఉద్యోగంలో ఉంటూ సంపాదన బావుండి కూడా ఆవిడకు 30 ఏళ్ళైనా కూడా పెళ్లి కాలేదు. ఎందుకు అనంటే రీజన్ ఇందుకే. జాతకాలు ఎవరు ఆవిడని ఒప్పుకోలేదు. కానీ ఆవిడ కుటుంబ జీవితం అయితే బానే ఉంది కదా ఆవిడకు. సో, వాళ్ళే మిస్ చేసుకున్నట్టు అవుతుందది మీకు. ఓకేనా? సో, ఎప్పుడైనా సరే కంపాటబిలిటీ చూసేటప్పుడు పాపగ్రహాలు మనకు సప్తమంలో గాని, అష్టమంలో గాని, వ్యయంలో గాని ఉన్నంత మాత్రాన వాళ్ళు చెడు చేసేస్తారని అనుకోకండి. ఓకేనా? సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంతవరకు చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.